హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మనం ఒక పార్క్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అదే కచ్చే రాస్తే. ఇదొక ఎకలాజికల్ పార్క్. ఇక్కడ బర్డ్స్, యానిమల్స్ ఇంకా రెప్టైల్స్ని టచ్ చేయొచ్చు, ఫీడ్ చేయొచ్చు, ఇంకా ఇంటరాక్ట్ కూడా అవ్వచ్చు. ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. టికెట్ ప్రైస్ 600 per person. కిడ్స్ బిలో 5 ఇయర్స్కి నో టికెట్. అండ్ మన టికెట్ అమౌంట్ మొత్తం యానిమల్స్ ఫీడింగ్కి అండ్ ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి యూస్ చేస్తారంట. ఇక్కడ అన్ని ప్లేసెస్లో ఒక గైడ్ ఉంటారు మనకి యానిమల్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇక్కడ మనకి డర్క్స్ అండ్ గీస్ కనిపిస్తున్నాయి. ఈ సెక్షన్లో మనం యానిమల్స్ అండ్ బర్డ్స్ని చూడొచ్చు. ఇక్కడ షీప్స్, గోట్స్, కౌస్, డాంకీస్ని చూడొచ్చు. వాటికి ఫుడ్ కూడా పెట్టొచ్చు. ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం టార్టాయిస్ చూడొచ్చు. నెక్స్ట్ సెషన్లో క్యాట్స్ ఉన్నాయి. ఈ క్యాట్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. టచ్ చేసినా ఏమీ అనట్లేవు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి ఇక్కడ యానిమల్స్ అన్నీ. నెక్స్ట్ సెక్షన్లో ఫిష్ అక్వేరియంస్ చూడొచ్చు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ అక్వేరియంస్లో ప్లాంట్స్ గ్రో చేయడం, ఇలా స్టోన్స్ అవన్నీ అరేంజ్ చేయడం వల్ల ఫిషెస్కి న్యాచురల్ హోమ్ లాగా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ర్యాట్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. అది స్లో మోషన్లో మూవ్ అవుతున్నట్టే అనిపిస్తుంది. దాని మూమెంట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ఏవరీ ఎంట్రన్స్, ద మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఇన్ కచ్చే రాస్తే అని చెప్పొచ్చు. బర్డ్స్ని మనం జూలో కేజెస్లో చూస్తాం, కానీ ఇక్కడ మన ముందే ఇలా తిరగడం చాలా బాగా అనిపించింది. ఇక్కడ మనం వాటికి ఫీడ్ కూడా చేయొచ్చు. వాళ్ళు ప్లేట్లో సీడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా బర్డ్స్ని ఫీడ్ చేయడం, టచ్ చేయడం చాలా బాగా అనిపించింది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్లేస్లో. ఇదొక నేచర్ అవేర్నెస్ సెంటర్. వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ గురించి ఎడ్యుకేట్ చేయడానికి పెట్టారంట. దీని లొకేషన్ గచ్చిబౌలి నుండి 25 కిలోమీటర్స్ దూరంలో అన్నారం అనే విలేజ్లో ఉంది. ఇది ఇంకొక వెరైటీ ఆఫ్ ప్యారట్. చాలా పెద్దగా ఉంది. అందరూ దాన్ని పట్టుకొని ఫీడ్ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ సెక్షన్లో ఈమోస్ చూడొచ్చు. ఈమోస్కి నెక్ చాలా లాంగ్ ఉంటుంది. మనం ఫుడ్ ఎంత హైట్ నుండి పెడితే అంత హైట్ వరకు క్యాచ్ చేస్తున్నాయి. ఈ ర్యాబిట్స్ అయితే చాలా క్యూట్గా అనిపించాయి. ఇదైతే మోస్ట్ అవైటెడ్ ప్లేస్ అని చెప్పొచ్చు. రెప్టైల్ సెషన్. ఈ స్నేక్స్కి వెనం ఉండదంట. 90% స్నేక్స్కి వెనం ఉండదంట. ఓన్లీ 10%కే ఉంటుందంట. So whenever it sheds its skin, it goes blind basically. So Smell. ఈ అబ్బాయి ఆ స్నేక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ ఫర్ సేఫ్టీ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ముందే ఇవి మనకి ఇస్తున్నారు పట్టుకోవడానికి. అరే రెండిట్లో నాకు అలవాటేమో. ఇది ఇగ్వానా. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ హెర్బివోరస్ అంట. 5 to 6 feet లాంగ్ గ్రో అవుతుందంట, ఇంక్లూడింగ్ ఇట్స్ టెయిల్. ఈ బాబుని చూడండి ఎంత క్యూట్గా పట్టుకున్నాడో. నెక్స్ట్ మనం ఈ క్యూట్ పప్పీస్ని చూడొచ్చు. ఇక్కడైతే డాల్మెన్షన్ పడుకుంది, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ చిక్స్ చూడొచ్చు. ఈ డక్స్ అయితే వాకింగ్కి వెళ్తున్నాయి అనుకుంటా. నెక్స్ట్ సెక్షన్లో నేచర్ వాక్ చేయడానికి ఒక పాత్వే ఉంటుంది. బోత్ సైడ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ మనం చూడొచ్చు. లైక్ మ్యాంగో, మల్బెరీస్,
మోరింగా, టచ్ మీ నాట్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ మనం చూడొచ్చు. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఈ వీకెండ్ పక్కా ప్లాన్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.